అంటే వాట్ యువర్ ఎయిమ్ సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, ఒక పక్కన షోస్ చేస్తున్నారు. యూ యూ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. బట్ మనకేంటంటే ఒక నియరెస్ట్గా ఒక పాయింట్స్ అనేది పెట్టుకుంటాం. అంటే ఈ సంవత్సరానికల్లా ఇది చేయగలగాలని కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ నియరెస్ట్ గోల్ ఆర్ టార్గెట్ అంటే ఏం చెప్తారు? సార్, మై లైఫ్ ఇస్ టోటలీ కన్స్యూమ్డ్ బై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండి. ఓకే. ఓకే. ఇప్పుడు నా జీవిత ధ్యేయం ఏమిటంటేనండి, నాన్నగారి మెమోరియల్ కట్టాలి. ఓకే. ఆయనకి చెన్నైలో తగిన మర్యాద అది చెయ్యాలి అన్నది. యాజ్ అ ఫ్యాన్ ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అ సన్. ఐఎమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ హీ డిజర్వ్స్ అ ప్లేస్ లైక్ దాట్. ఇంతవరకు ఏ గాయకుడికి లేని ఒక మెమోరియల్. ఎందుకంటే హీ ఈజ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ లైఫ్ దట్ నో అదర్ ప్లేబ్యాక్ సింగర్ హ్యాస్ అచీవ్డ్. దట్ నీడ్స్ టు బీ అడ్రస్డ్ అండ్ అది చిరస్థాయిగా నిలబడిపోవాలి అన్నది నా జనరేషన్స్ మాట్లాడుకోవాలి, జనరేషన్స్ తెలియాలి. ఎగ్జాక్ట్లీ. అది నాకు ఒక ఆశ అనమాట. ఆ పని జరుగుతున్నది. స్టార్ట్ అయిపోయింది. ఓకే, స్టార్టెడ్ అండ్ ఐఎమ్ హోపింగ్ ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది. దీని గురించి ఐఎమ్ రన్నింగ్ అరౌండ్ లైక్ క్రేజీ. చెప్పే మాటలో ఎగ్జాక్ట్లీ. సో నేను ఇప్పుడు చేసేది ఇంత బిజీగా ఉన్నాను అంటే అన్నిటికీ కారణం అది, మూల కారణం అది. ఐ హ్యావ్ టు రన్, ఐ హ్యావ్ టు గెట్ థింగ్స్ డన్. అందరూ అడుగుతున్నారు గవర్నమెంట్స్ని వెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారు. ఎందుకు చేయాలి? ఒక ఇండివిజువల్కి ఎందుకు చేయాలి అనేది నా అభిప్రాయం. He earned his own emperor. Yeah, exactly. He creates his emperor. Yeah. And I have to give him that, you know, ఎవరిని అడగాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. చాలా మంది అంటున్నారు వెళ్ళి అడగాలంటే 5 స్టేట్స్లో అడగాలి. నేను కర్ణాటక నుంచి ఆయన పాడని స్టేట్ లేదు, బాంబే, మహారాష్ట్ర దాకా పోవాలి. అండ్ నాకు ఇప్పుడు ఆ టైం లేదు. ఐ కెనాట్ డూ దాట్. సో బట్ మీరు చేయగలరు కదా సార్, ఓన్గా చేయగలరు. యాజ్ ఏ సన్ కింద మీకు ఒక తృప్తి కదా. అండ్ అది చేస్తున్నాను. నాన్నగారికి మా ఏరియాకి పేరు మార్చాలనుకున్నాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నగర్ అనుకున్నాను. కానీ గవర్నమెంట్ అడ్వైస్డ్ అది డిలే అవుతుంది. ముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్ మెమోరియల్ అనేది స్టార్ట్ చేయండి. మెమోరియల్ అయిపోయిందండి. ఇప్పుడు మా ఇంటి వీధికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్ అని పెట్టారు. గవర్నమెంట్ హాస్ శాంక్షన్ అండ్ జరిగింది కూడా, ఫంక్షన్ కూడా జరిగింది. ఇట్ ఈస్ నౌ వీ హ్యావ్ అ బోర్డ్ విచ్ సెస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్. అది చాలు సార్, చిరస్థాయిగా ఒక మనిషి చరిత్రలో నిలిచిపోయాడని చెప్పుకోవడానికి. ఏంటంటే అది అన్ఫార్చునేట్లీ ఏంటంటేనండి, these are my goals in life. This is what I want to do before my time is over. This is what I'm pursuing. ఇప్పుడు ఈ లైవ్ సినిమా కానివ్వండి, పాడుతా తీగ కానివ్వండి, కాన్సర్ట్స్ కానివ్వండి, ఇళయరాజా గారి టూర్స్ కానివ్వండి, all of this are helping me. My ultimate goal is to get that done.